గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు నేను డే 2 బూట్ క్యాంప్లో ఏం చేశానో చెప్తాను ఫ్రెండ్స్. సో డే 2 ఏం లేదు ఫ్రెండ్స్, ఎర్లీ మార్నింగ్ 6 o'clock మా దోస్తుగాలు పెట్టుకున్న అలారంకి నేను లేచిన, వాళ్ళు లేవలే. సో నేను 6 గంటలకు లేచి వాళ్ళకంటే ముందు స్నానం చేసి రెడీ అయిపోయాను అనమాట. సో నా తర్వాత వాళ్ళు అయ్యారు. ఫ్రెష్ అప్ అయిన తర్వాత కిందికి పోయి 7:30కి అట్లా బ్రేక్ఫాస్ట్ చేసినాం. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత టిఫిన్ బాక్స్ పెట్టుకున్నాం ఫ్రెండ్స్. టిఫిన్ బాక్స్ పెట్టుకొని ఇంకా మేము 2 బస్సులు వస్తాయి అన్నమాట మా కాడికి, మా పీజీకి. 2 బస్సులో అంటే ఒకటి కేకేహెచ్ పోతుంది, ఒకటేమో ఏంటిది హైవ్ అనే ఒకటి ఉంటుంది అన్నమాట ప్లేస్. ఈ 2 ప్లేస్లలో మనకు బూట్ క్యాంప్ అయితే జరుగుతుంది. సో నాకేంటంటే నన్ను హైవ్ గ్రూప్లో జాయిన్ చేసారు. సో హైవ్ గ్రూప్లో జాయిన్ చేశారు కదా, నేను కూడా హైవ్ కాడికే పోవాలి కావచ్చు, అక్కడనే కావచ్చు నా బూట్ క్యాంప్ అనుకొని నేను అక్కడికి పోయాను అనమాట. సో అక్కడికి పోయిన తర్వాత నన్ను ఏమంటున్నారు, నువ్వు హైవ్ కాదు కేకేహెచ్ అని చెప్పిళ్ళు. అయితే కేకేహెచ్ అంటే మళ్ళీ అది ఎక్కడనో అనుకున్నా. కేకేహెచ్ అంటే మన మెయిన్ బ్రాంచ్ ఉంటుంది కదా నెక్స్ట్ వేవ్ది, అక్కడే అనమాట. కపిల్ సంథింగ్ అది ఉంటుంది, దాని అబ్రివేషన్ నాకు తెలియదు కానీ. సో అక్కడికి పోయాను అనమాట. సో పోతే వాళ్ళు అట్లా పొమ్మన్నారు. నాతో పాటు ఇంకొక 2 ఉన్నారు అనమాట. సో మేము ముగ్గురం కలిసి ర్యాపిడో బుక్ చేసుకొని పోయినాం. దగ్గరనే ఉంటుంది, ఇక్కడ ఈ రెండింటికి దగ్గరనే ఉంటుంది అనమాట. సో నేను అక్కడ కేకేహెచ్ పోయిన తర్వాత మేము పోయేసరికి అక్కడ కమ్యూనిటీ బిల్డింగ్ వర్క్షాప్ అనేది స్టార్ట్ అయింది. సో ఆ సార్ మంచిగా చెప్పిండు. కమ్యూనిటీ బిల్డింగ్లో ఏంటంటే మేము ఒక గ్రూప్ లాగా ఫామ్ అయిన తర్వాత మేము ఇంట్రడ్యూస్ చేసుకున్న తర్వాత ఎట్లంటే మన గురించి ఒక అబద్ధం 2 నిజాలు చెప్పమన్నాడు. సో వాళ్ళు గుర్తుపట్టకుండా చెప్పాలన్నమాట. సో అట్లా మేము కొంచెంసేపు అట్లా ఇంటరాక్ట్ అయినాం అనమాట మా గ్రూప్ మెంబర్స్తోని. ఇంటరాక్ట్ అయిన తర్వాత వాళ్ళు మాకు ఫ్రెండ్స్ అయిపోయారు. ఆ తర్వాత లంచ్ అయింది. 1:30కి లంచ్ చేసిన తర్వాత మాకు ఏం స్టార్ట్ అయిందంటే ఇది డ్రోన్ వర్క్షాప్ అయితే స్టార్ట్ అయింది. డ్రోన్స్ ఎలా బిల్డ్ చేయాలి, అసలు డ్రోన్స్ ఎన్ని టైప్స్ అని చెప్పారు మాకు. చెప్పిన తర్వాత వాళ్ళు మాకు ప్రాక్టికల్గా చేసి చూపించారు. అలాగే మాకు వీడియోస్ కూడా పెట్టారనమాట, ఎలా చేయాలి ఏంది అని చెప్పి. పెట్టిన తర్వాత మాకు అవి డ్రోన్ బిల్డ్ చేయాల్సిన కాంపోనెంట్స్ అన్నీ మాకు తీసుకొచ్చి గ్రూప్కి ఒకటి ఇచ్చారనమాట. సో దాన్ని ఒక్కొక్కరం అందరం టీమ్ వర్క్తోని డ్రోన్ అయితే బిల్డ్ చేసిన తర్వాత మాకు ఇక్కడ మా డ్రోన్ పేరు ప్లూటో అనమాట. సో ప్లూటో అనే ఒక యాప్ కూడా ఉంటుంది. ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకొని డ్రోన్ నుండి మన మొబైల్ ఫోన్లో ఉన్న యాప్తో దాన్ని కనెక్ట్ చేసుకొని మన ఫోన్లో నుండి దాన్ని కంట్రోల్ చేయాలన్నమాట. సో ఆ మేడం మమ్మల్ని గైడ్ చేస్తూ ఉంది. సో మేము ప్రతి ఒక్కరం మా టీంలో డ్రోన్ని ఫ్లై చేసినాం అనమాట, కంట్రోల్ చేసినాం అనమాట. సో మాకు ఇంకొంచెం టైం ఇస్తే బాగుండు అని అనుకున్నాం, కానీ చాలామంది ఉండేసరికి మాకు ఎక్కువసేపు డ్రోన్ని కంట్రోల్ చేయలేకపోయినాం అనమాట. ప్లస్ మాకు డ్రోన్ ఫ్లై అయ్యడానికి వస్తలేదు, అది ఊరికే క్రాష్ అవుతుంది. మేడం మస్తు టెన్షన్ పడుతుంది, ఎందుకంటే అది ప్లేస్ క్లోజ్డ్ ఏరియా ఉండే, కొంచెం ఓపెన్ ఏరియా కూడా కాదు. సో కొంచెం ఫన్నీ ఉండే మాకు అది ఫ్లై చేయడం. అయిపోయిన తర్వాత మాకు స్నాక్స్ ఇచ్చారు. ప్రతిరోజు స్నాక్స్ ఇస్తారనమాట లాస్ట్కి వెళ్ళే ముందు. సో వెళ్ళిన తర్వాత స్నాక్స్ తీసుకున్న తర్వాత కిందికి పోయి పీజీకి వెళ్ళే బస్లోకి ఎక్కి ఇంకా పీజీకి వెళ్ళిపోయామన్నమాట. పీజీకి వెళ్ళిపోయిన తర్వాత నార్మల్గా దోస్తులతో ముచ్చట్లు పెట్టుకుంటా మళ్ళీ డిన్నర్ చేసి నైట్ పడుకున్నాం. సో ఇట్లా మా డే 2 ఆఫ్ బూట్ క్యాంప్ జరిగింది ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.